ఇట్స్ ఫ్రైడే. గుడ్ మార్నింగ్. దీనికి తెలిసిపోయినట్టుంది మమ్మీకి వాళ్ళ డే ఆఫ్ అని. తొందరగా లేచింది. ఇక ఎదురుగా మమ్మీ ఫోన్ పెట్టింది. ఇప్పుడు నేను ఎగ్జైట్ కావాలన్నట్టు మస్తు ఎగ్జైట్ అవుతుంది. ఇక మేము చక్క పోయి ఫ్రెష్ అప్ అయిపోయినాం. వీ హ్యావ్ ఎ లాంగ్ డే హెడ్ అని దానికి కూడా తెలిసిపోయినట్టుంది. ఇక నేను రెడీ అయ్యేలోపు వాళ్ళ డాడీ దగ్గర పెడదామని పెడితే వాళ్ళ డాడీ మస్తు నిద్రపోతున్నాడు. ఇక చూడండి, ఇక పట్టీలు సౌండ్ చేసుకుంటే ఎట్లా ఎంజాయ్ చేస్తుందో ఇది. ఇక మా బావ మస్తు మంచి నిద్రలో ఉన్నాడు. అక్కడ రిస్క్ అని చెప్పేసి దాని బెడ్లో వేసిన. ఇక్కడ బెడ్ మొబైల్ ఆన్ చేసిన. దీనికి మంచిగా మ్యూజిక్ వస్తుంది, అది మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇది. ఇక నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు ఒక న్యాప్ వేసింది మేడం గారు. ఈ 10 మినిట్స్ న్యాప్లో నేను గబ్బగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన. వచ్చి చూసేసరికి ఇక లేచి ఆడుకుంటుంది. అదే నేను వచ్చి చూస్తే ఎగ్జైటెడ్గా చూస్తుంది. ఇక సర్లే అని చెప్పి నేను కింద కట్టుకుపోయి ఇక బ్రేక్ఫాస్ట్ పెట్టినా. ఇక చూడండి, ఇక ఎట్లా రచ్చ చేసుకుంటే ఎట్లా ఎంజాయ్ చేసిందో పారిజ్. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే, నా ఫ్రెండ్ సేరా వస్తుంది 2 పిల్లల్ని తీసుకొని. సో వాళ్ళకి నేను లంచ్ ప్రిపేర్ చేస్తా అని చెప్పిన. సో ఆ లంచ్ నేను ప్రిపేర్ చేయాలంటే దీనికి ఏమైనా ఎంగేజ్ చేయాలి కదా అని చెప్పి క్యూకంబర్ ఇచ్చిన. ఇట్లా ఈ స్కిన్తోనే ఇట్లా పెద్ద వెజ్ లాగా ఇవ్వాలంట. అట్లయితేనే వాళ్ళకి చోకింగ్ అజాట్ లేకుండా ఉంటుందంట. ఈ సేఫ్టీ మెజర్స్ అన్ని నేను సాలిడ్ స్టార్ట్స్ అనే యాప్ నుంచి ఫాలో అవుతా. మాకు ఇక లంచ్కి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసిన. అట్లనే బ్రాక్లీ, మష్రూమ్స్ అండ్ పొటాటో చిప్స్ కూడా చేసిన. మా బుజ్జి దానికి కూడా సేమ్ ఫుడ్, కాకపోతే అంతా ప్లెయిన్గా నేను కుక్ చేసి దాన్ని ప్యూరీ లాగా చేస్తా. ప్లస్ అట్లనే పెద్ద పీసెస్ కూడా ఇస్తా, దానికి టెక్స్చర్స్ అలవాటు అవుతాయని. ఇంతలో మా ఫ్రెండ్స్ వచ్చేసిండ్రు. చూడండి ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారో. ఈ బుజ్జిదాన్ని చూసి 3 వీక్స్ అవుతుంది. ఎంత క్యూట్గా పెద్ద అయిపోతుంది అది వెంటనే. మా బుడ్డ చూడండి దాన్ని ఎట్లా చూస్తుందో. ఇక వీళ్ళ ముగ్గురు అయితే ఈ ప్లే ఏరియాలో వాటర్ మ్యాట్ మీద మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి కూడా మంచి యాక్టివిటీ ఐటమ్ అనిపించింది నాకు. మా బుజ్జి తల్లి ఫోకస్ అంతా బుజ్జి లిడియా మీదనే ఉంది. మీరు చూడండి ఎట్లా గ్రాప్ చేస్తుందో. చిన్న టాయ్ అనుకుంటుందేమో. బట్ ఇట్లా పిల్లలతో ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్ అంట వాళ్ళ మోటార్ డెవలప్మెంట్కి. ఇంకా వాళ్ళు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చేసుకుంటారంట. ప్లస్ వాళ్ళ సోషల్ ఎబిలిటీ కూడా పెరుగుతుందంట ఇట్లా వాళ్ళు పిల్లలతో మింగిల్ అవ్వడం వల్ల. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లలు ఎప్పుడైనా కాపీ చేస్తారు, వాళ్ళని మిమిక్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు కూడా మాట్లాడడానికి, వాళ్ళు పాకుతుంటే వీళ్ళు కూడా పాకడానికి అట్లా ట్రై చేస్తూ ఉంటారు. మధ్యలో ఈ కొంటే నవ్వులు చూడండి. దానికి తెలుసు ఆంటీ సేరా చూస్తుంది దాన్ని చిన్నదాన్ని ముట్టుకోవద్దని. ఈ బొమ్మలు ప్లే ఏరియా మొత్తం షేరింగ్ ఇస్ కేరింగ్ అని కూడా దీనికి నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇది నాది, నేనే ఆడుకుంటా అని కాకుండా ఇది మన అందరం కలిసి ఆడుకోవచ్చు అన్న ఫీలింగ్ దానికి రావాలని ఇక్కడ ఇట్లా అందరినీ ఒకటే ప్లే మ్యాట్లో వేసి ఆడిపిస్తున్నాము. ఇప్పటికైతే ఇంకా దానికి ఆ ఫీలింగ్ ఏం తెలియదు నాది నీది అని. బట్ ఫ్యూచర్లో అట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ టు షేర్ అని అనుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాము. అబ్బా ముచ్చటిగా మస్తు పెట్టిన. ఇక పోయి లంచ్ చేద్దాం పదండ్రిగా. చూడండి ఇక మేము ఏం తింటున్నామో. ఇట్లా హై చైర్లో కూర్చోబెట్టి పెడతాం ఏ ఫుడ్ అయినా. అండ్ ఇట్లా బిగ్ పీసెస్ అవి ఇస్తా, కొంచెం టెక్స్చర్స్ అవి అలవాటు కావాలని. ప్లస్ ప్యూరీ కూడా ఉంటుంది దానికి. అరే వెరీ గుడ్ రా, మంచిగా నువ్వు మమ్మీని ఫాలో అయిపోయి ఇట్లా తినేసేరా చికెన్, ఓకేనా. ఇక లంచ్ చేసేసి మేము అట్లా డ్రైవ్కి వెళ్ళినాము. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఒక లాంగ్ వాక్ పోదామని. అక్కడికి వెళ్ళే లోపే మా బుజ్జిది పండుకుంది. అయినా కానీ ఇక దాన్ని అట్లనే తీసి అట్లా మెల్లగా తీసి నేను బగ్గీలో వేసిన. ఇక చూడుండ్రి ఎట్లా చూస్తుందో. ఇప్పుడు నన్ను నువ్వు డిస్టర్బ్ చేసినావు కదా మమ్మీ, నైట్ నీకు చుక్కలు చూపిస్తా అన్నట్టు చూస్తుంది. తర్వాత మాత్రం మస్తు ఎంజాయ్ చేసింది. మంచిగా తిరిగినామా. లొకేషన్ చూడండి, ఇది న్యూ హాల్ కంట్రీ పార్క్ అంటారు, సటన్ కోల్ఫీల్డ్లో ఉంటుంది. ఇక్కడ నేతన్ గారు దాని ట్రాలీని నడుపుతాడంట. ఇక మేము అట్లా వాక్ చేసుకుంటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాము. ఇక ఇంతమంది లొకేషన్లో నడుస్తూ ఉంటే మంచిగా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా బుజ్జి చూడండి ఆ వ్యూని ఎట్లా ఎంజాయ్ చేస్తుందో అసలు. అది వాటర్ని అట్లా చూసుకుంటూ నవ్వుకుంటుంది అది. ఇక మేము ప్లే ఏరియాకి పోయినాం. వీడు కాసేపు దాని మీద ఆటలు ఆడిండిగా మస్తుగా. పిల్లలిద్దరిని ఆడిపించిండు వాడు. వీళ్ళిద్దరేమో వాడిని చూసుకుంటూ ఎంజాయ్ చేసిండ్రు. Are you hungry now? Are you hungry? ఇక చూడండి ఇది మళ్ళీ దాన్ని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. మేము కొన్ని సెల్ఫీస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము అందరం ఇట్లా మా పొలానికి పోయేవాళ్ళం. మా తాతయ్య మమ్మల్ని తీసుకెళ్ళేటోడు. ఇట్లా చిన్నప్పుడు మెమరీస్ ఉండిపోవాలని నేను ఇట్లా యాక్టివిటీస్ చేస్తున్నా ఎవ్రీ ఫ్రైడే. కోర్స్ దానికి ఇప్పుడు ఏం తెలియదు, అందుకే కదా నేను రికార్డ్ చేసి పెడుతున్నా, సో దట్ అది ఫ్యూచర్లో చూసుకుంటుంది. నేతన్ గారు దానికి ఒక రైస్ కేక్ ఇచ్చిండు. ఇంటికి వచ్చినాక కార్లో నుంచి తీసి చూస్తే అది ఇంకా రైస్ కేక్ తింటూనే ఉంది అలా సప్పరించుకుంటా. అది నచ్చినట్టుంది మంచిగా. కొన్ని పాలు తాగి కాసేపు పండుకుంది. ఇక లేచింది. ఈవినింగ్ లేచినాక కాసేపు
మంచిగా ఆడుకుంది. ఇక మంచిగా నవ్వుకుంటా ఆడుకుంటుంది ఇట్లా. అసలు మాకు 24 అవర్స్ సరిపోట్లే అనిపిస్తుంది దాంతోని స్పెండ్ చేయడానికి. ఇంకా నైట్ టైం అయింది. మా బుజ్జమ్మ వాళ్ళ డాడీతో కాసేపు ఆడుకుంది. ఇంకా మంచిగా పాలు తాగి ఇక పండుకుంది. మమ్మీ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ డే అన్నట్టు ఒక మంచి స్మైల్ ఇచ్చింది. అంతే ఇంకా దిల్ ఖుష్ అయిపోయినా. హ్యాపీగా వండుకున్నా నేను కూడా. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. మళ్ళీ ఈలోపు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసేయండి.